మధ్యలో ఈ సమస్యలు పెంచుకోవటం మటుకు మంచిది కాదు. సార్ కాపు శిబిరంలో గండి వంగవీటి ఎఫెక్ట్ ఎంత పేరు మారుస్తారు? వంగవీటి ఆశా కిరణ్ ఆమె రంగానాడు అనేది విశాఖపట్నంలో పెట్టడం, అక్కడ కొంచెం తీవ్రంగానే మాట్లాడారు. అసలు ఇప్పుడు ఈమె ఎందుకు రంగంలోకి వచ్చారు, ఈమె ఏ పార్టీలో చేరుతారు, ఇదంతా ఒకటైంది. సరే, ఆమె కొత్తగా ఆమె రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నిలదొక్కుకోవడం ఎంత జరుగుతుంది, ప్రజాదరణ, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. కానీ ఏమున్నా కానీ రంగా గారి అమ్మాయి, రెండోది రాధ అటువైపున ఉండగానే ఆమె ఈ పార్టీలోకి వస్తున్నారు. నేను తప్పకుండా ఏదో పార్టీలో చేరుతాను, ఎందులో చేరుతాను తర్వాత నేను అందరితో చర్చించి చెప్తాను. ఇప్పటికైతే రాధారంగ మిత్రమండలి ఇంతవరకు చెప్తూ వచ్చారు. కానీ విశాఖపట్నంలో ఆమె సభ అన్నప్పుడే కొంచెం పెరిగింది. మీకు గుర్తుంటే అంతకుముందు కూడా గంటా శ్రీనివాసరావు చొరవతో వైసీపీ ఉన్నప్పుడు చివరి సంవత్సరంలో అక్కడ ఒకటి పెట్టారు. అందరూ వస్తారన్నారు కానీ ఎవరు పెద్దవాళ్ళు వెళ్ళలేదు, కాపునాడు పేరుతో. ఇప్పుడు కాపునాడు రంగానాడు అని చెప్పడం అంటే కాపునాడు వేరే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి, అంటే ఖచ్చితంగా కాపు శిబిరంలో గండి పెట్టే ఒక ప్రయత్నం అయితే భారీ ఎత్తునే జరుగుతుంది. అది ఎంతసేపటికి ఒక పవన్ కళ్యాణ్ ఆధిపత్యమైన అని భావించే వాళ్ళు కొంతమంది, రెండవది తెలుగుదేశంతో వెళ్ళిన వాళ్ళు మామూలుగా వైసీపీకి అంటే జగన్కు, అంతకుముందు రాజశేఖర రెడ్డికి చాలామంది వాళ్ళతో ఉండేవాళ్ళు, వాళ్ళని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలనే ప్రయత్నం కొంత, వీటన్నిటితో ఈ నేపథ్యంలో జరుగుతుంది. రాధా కూడా వైసీపీలో ఉండి కోరినట్టుగా బందరు లేకపోతే విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వలేదని టీడీపీలోకి వెళ్ళారు. ఆయన వెళ్ళటం కూడా అప్పుడు పెద్ద సంచలనమే. వాళ్ళ నేపథ్యాలు, అక్కడ రాజకీయాలు ఇవన్నీ తెలిసిన వాళ్లకు. కానీ ఆ తర్వాత ఆయనకి ఇంతవరకు వాళ్ళేమీ ఒక స్థానం కల్పించటము అట్లాంటివి ఏమీ జరగలేదు. అలా అనిశ్చితంగానే సాగుతుంది. కాబట్టి ఆయన కూడా అందులోనే చేరతాడు అలాంటి ఊహాగానాలు కూడా చాలా జరిగాయి. దానికి తగినట్టే అప్పుడప్పుడు ఏ కొడాల నానీలు, వంశీలు, మధ్యలో మనోహర్లు వెళ్ళి, నాదన్ల మనోహర్లు వెళ్ళి కలవటం, ఎప్పటికప్పుడు మీలాంటి వాళ్ళు దాని మీద రకరకాల వ్యాఖ్యలు మీడియా చేయటం, ఇది జరుగుతూ వచ్చింది. కానీ కొలిక్కి రాలేదు. సో అన్న సంగతి ఇంకా ఒక కొలిక్కి రాకముందే ఈమె రంగంలోకి వచ్చి ఈమె రంగానాడు నేరుగా పెట్టడంతో అక్కడ ఆమె చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆ రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను వాస్తవానికి. ఆమె చాలా తీవ్రంగానే మాట్లాడారు. ఏదో నేను సాఫ్ట్ అనుకుంటున్నారు, నేనేం సాఫ్ట్ కాదు, నేను ఒక్కసారి దిగానంటే నా పూర్తి చూపిస్తాను, మీరు అందరు రంగా పేరు చెప్పుకున్న వాళ్ళే కానీ రంగా ఆశయాలకు, రంగాకు ఎవరు న్యాయం చేశారు అని ఆమె చాలా తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అంతేకాకుండా పేర్లు కూడా తీశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం ఉన్నా అని, అంటే అన్ని మొన్న 3 పార్టీలు అన్న తర్వాత ఏమవుతారంటే 2 విషయాలు గుర్తించాలి మనం. ఒక ఊపులోనూ ఒక బ్యాలెన్స్ కోసం అన్ని పార్టీల పేరు అన్నంత మాత్రాన్ని ఇంకా పార్టీల దగ్గరికి పోరు అని ఎవరన్నా భావిస్తే అది చాలా పొరపాటు. ఇంకా రెండోది, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాంప్ట్గా రంగాకు నివాళులు అర్పిస్తూ ఆయన పాత్ర ఇవన్నీ నాకు బాగా గుర్తు. మా ఆఫీస్ కూడా పక్కనే ఉండేది. రాజశేఖర రెడ్డి స్వయంగా అండగా ఉండి ఎలా ఎమ్మెల్యే చేశారు, ఎలా మద్దతుగా ఉండేవాళ్ళు అనేది కూడా జరిగింది. మొత్తం గోదావరి బెల్ట్ అంతా వాళ్ళతో ఎక్కువ సంబంధాలు కూడా ఉండేవి. సో ఖచ్చితంగా ఓ పునరేకీకరణ ఏదో జరుగుతుంది. ఆ ఉన్న శిబిరం ఒకే వైపు ఉండటం కాకుండా కొంత గండి పడుతుంది. మూడవది, కొంతమంది మరీ హార్డ్ కోర్ నాయకులకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబుతోనే ఉంటాము, 15 ఏళ్ళు అటే ఉంటానంటంతో ఇంకా మనకు బార్గెనింగ్ కానీ మనం ఏదో ఆస్పిరేషన్స్ కానీ అవకాశం లేకుండా పోతుంది. అదే ఒక కొరత కూడా ఏర్పడింది వీటన్నిటి వల్ల. అయితే ఆమె ఒక మాట అన్నారు, అందరూ అనుకుంటున్న ఆ పార్టీలో చేరనని. ఆమె ఏమనుకుంటున్నారో తెలియదు. ఇంకా అందరూ అనుకుంటున్నది కాదంటే ఆమె అనుకుంటున్నది చెప్పే వరకు ఈ ఊహాగానాలు సాగుతూనే ఉంటాయి. అంటే వైసీపీలో చేరకపోవడం అనేది, చేరే అవకాశం కూడా ఉండొచ్చు ఈ మాటలన్నింటినీ బట్టి చూసినప్పుడు. ఉన్న ప్రభుత్వాన్ని 1-2 సార్లు అది తీసి ఆమె విమర్శలు చేస్తున్నప్పుడు. ఇంకోటి, అధికార పార్టీలోనో కూటమిలోనో చేరే వాళ్ళైతే వాళ్ళు ఉపయోగించే భాష అది కొంచెం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఉన్నదాన్ని ప్రో ఎస్టాబ్లిష్మెంట్, ప్రో గవర్నమెంట్ అయినప్పుడు సాఫ్ట్ టోన్ అదొక విధంగా ఉంటుంది. ఆమె నేను సాఫ్ట్ కాదని కూడా చెప్తున్నారు. కాబట్టి వ్యక్తిగతంగా ఆమె ఎందులో చేరుతారు, అల్టిమేట్గా వంగవీటి రాధ ఏ నిర్ణయం తీసుకుంటారు. మూడోది, ఈ ఫలితంగా మొన్ననే కదా గుడివాడ అమర్నాథ్ కూడా వెళ్ళి ముద్రగడ పద్మనాభాన్ని మళ్ళీ కలవటం, మళ్ళీ అందరూ కదలికలోకి వస్తున్న పరిస్థితి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయనేది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో ఈ స్థానిక అనుబంధాలు ఎక్కువ పాత్ర వహిస్తాయి. గ్రామస్థాయి నుంచి డివిజన్లు, వార్డులు, వీటన్నిటిలో
కాబట్టి అక్కడ ఎక్కువగా కొత్తగా రావాలనుకునే నాయకులు, స్థానిక నాయకులు, చోటా లీడర్లు వీళ్ళందరూ బయలుదేరుతారు. కాబట్టి ఏదో ఒక రాజకీయ సామాజిక సమీకరణ అయితే జరుగుతోంది. తెర వెనుక పావులు కొన్ని కదులుతూ ఉన్నాయనేదే మటుకు చాలా స్పష్టం. అయితే విశాఖపట్నం సభ మామూలుగా జరిగింది, అదేమీ ఒక మరీ అసాధారణంగా జరిగిందని కూడా ఏమీ చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ రాకుండా అడ్డుకున్నారు అని కూడా ఆమె ఆరోపించారు. రాకుండా అడ్డుకున్నారు, కొంత దీనికి పాల్పడ్డారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు రంగా ఆశయాలను ఏమీ చేయలేరు ఈ పద్ధతిలో మాట్లాడారు. కాబట్టి కొంత నిరసన స్వరము, కొంత హెచ్చరిక స్వరమే ఆమెలో ఎక్కువగా కనపడింది. దీన్ని బట్టి కాపు నాడు రాజకీయాలు కులపరంగా కాకపోయినా ఎలా ఉంటాయి, దానికి మళ్ళీ యువతల వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, అవన్నీ ఆసక్తికరమైనవే. ఒకటే అయితే ప్రశాంతతనైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గత అనుభవాల రీత్యా. రంగా పేరు పెట్టడం అంటే అది కూడా ఆమె జిల్లాకు రంగా పేరు పెట్టమన్నాం, ఎప్పుడు పెడతారు, ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదన్నారు. ఒకసారి ఇంకా ఆ జిల్లాకు ఆ పేరు పెట్టే పరిస్థితి ఇప్పుడైతే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉంటే గింటే ఇప్పుడు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇది చేసినప్పుడే అది కూడా పరిశీలనకు వచ్చి ఉండే అవకాశం ఉండేది కదా. రెండోది రామారావు గారి పేరు అవన్నీ పెట్టిన తర్వాత అది జరగకపోవచ్చేమో. ఇప్పుడు పైగా ఒకరిది పెడితే మళ్ళీ వేరే వాళ్ళు పెట్టాలనేది దానికి ఏమీ అదొక ఎండ్లెస్ అవుతుంది కదా. సార్ యూట్యూబర్లు మాటలు రచ్చ, మళ్ళీ మహిళల దుస్తులు చర్చ, షిరిడి సాయిపై దాడి, ఇవన్నీ మీడియా, సోషల్ మీడియా అనేది దాని ఆధారంగా కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం